హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్ భవన్ను బీఆర్ఎస్వీ కార్యకర్తలు ముట్టడించారు. సామాన్యులతో పాటు విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపుపై నిరసన తెలుపుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బస్ భవన్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో అందిస్తారు. ఉదయ్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది ఉదయ్? ఇక్కడ బస్ భవన్ దగ్గర కూడా పూర్తిగా ఉద్రిక్తంగా కూడా నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా బస్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ బస్ భవన్ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంచిన అంటూ కూడా ఈ రోజు వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారి మాటలు అన్న చెప్పండి, నిన్నైతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బస్ పాస్ల ఛార్జీలను తగ్గించాలనేమో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇలా బస్ భవన్ ముట్టడి జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పేద విద్యార్థులం ఆచరణ చదువుకునే విద్యార్థులం ఆ రోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచితేనే బస్ పాస్ ఛార్జీలు పెంచితేనే రక్తాలు ముక్కని విడుదల చేసుకున్నాం. ఇప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రేవంత్ రెడ్డి తీసుకున్నారు, వెంటనే తగ్గించుకోవాలని చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాం. పెరిగిన ఛార్జీలను పెంచాలి, పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను పెంచాలి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల పేద విద్యార్థుల మీద ఇవాళ భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఛార్జ్ ఉచిత బస్ అని చెప్పి ఇవాళ ఒక దిక్కు ఫ్రీగా అంటున్నా, మరొక దిక్కు ఇవాళ విద్యార్థులతో చెలగాటమా. అంటే విద్యార్థుల జీవితాలతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. వారి మాటలు ఇక్కడ ధర్నాకు కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా అందరిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ విద్యార్థులంతా కూడా ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు కూడా ఇక్కడ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. వారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు విద్యార్థుల కొరకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది విద్యార్థుల కొరకు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కనీసం ఈరోజు విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేద విద్యార్థులు చదువుకోవద్దా? మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంత కొంత పెంచితే మీ ఒక విద్యార్థులు చదువుకోవద్దా? ఒకటే చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు విద్యార్థుల కొరకు అని చెప్పుకుంటే ఈ యొక్క బస్ ఛార్జీలో పెంచి విద్యార్థులు కళాశాలకు వెళ్ళొద్దా? విద్యార్థులు సరైన చదువుకోవద్దా? ఈ పేద మధ్య విద్యార్థులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద మధ్య తరగతి విద్యార్థులను ఈరోజు చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి దగాకోరు ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పైన ఫ్రీ బస్ అనే ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల పైన భారం వేస్తూ బస్ ఛార్జీలను కూడా పెంచే దుర్మార్గుడు. వీడు చదువుకొని దద్దమ్మ, వీడు బీజేపీలో చదువుకున్నా అంటాడు, టీడీపీలో చదువుకున్నా అంటాడు. చంద్రబాబు చెప్పినట్టు నడిపిస్తున్నటువంటి దగాకోరు దొంగ వెంటనే విద్యార్థులకు పెంచిన బస్ ఛార్జీలను వెంటనే ఆపేశారు. ఇవాళ ప్రభుత్వము 1140 ఉండే ఫీజుని ఇలా 2000 వేసిందంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? విద్యార్థులను ఎందుకు ఎంత కోపము? విద్యార్థులు తలుచుకుంటే ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు, నీ రాజ్యాన్ని కుప్పగొల్చేది కూడా విద్యార్థులు. అంటే ఇప్పటికే మరికొద్ది రోజుల్లో కూడా విద్యా వ్యవస్థ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఫీజులు అంటే బస్ పాస్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో కూడా విద్యార్థులు ఇప్పటికే అనేక అవస్థలు పడతారు అంటున్నారు. ఈరోజు కావాలని ఈరోజు మరో 2 రోజులు అయితే విద్యార్థులకు పాఠశాలలు కానీ ఇంటర్మీడియట్ క్లాసులు కానీ స్టార్ట్ కాబోతుంది ప్రారంభమవుతున్న సందర్భంలో కావాలని ఈ రాష్ట్ర రాబంధ్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ నగరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవద్దని చెప్పేసి ఆ విద్యార్థులకు చదువును దూరం చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడాల్సిందిగా ఈ రోజు రేపటి భవిత విద్యార్థులు వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటూ హాస్టల్లో ఉంటూ చదువుకుంటారు. అలాంటి విద్యార్థుల పైన ఈ రోజు బస్ ఛార్జీలు పెంచడం అంటే ఈ రోజు బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మేము ఈరోజు బస్ పాస్ ముట్టంగానే లేని పక్షంలో కబద్దారే ఉంటారు. ఈరోజు విద్యార్థులకు పెంచిన బస్ పాస్ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈరోజు అక్రమ అరెస్టులను ఎట్లా ఖండిస్తారు? ఇది ముమ్మాటికి దుశ్చర్య. రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతాం. వచ్చే ఎలక్షన్ లో
రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుదామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అభివృద్ధి చేయడం చాలగాక విద్యార్థులపైన భారం మోపి ఇలా డబ్బులు దండుకొని ఇలా కాంగ్రెస్ నాయకులు ఇంట్లో పెట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులు ఇలా వచ్చి నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఈ పాసులో కనుక నువ్వు మళ్ళీ రేట్లు తగ్గియకపోతే రేవంత్ రెడ్డి నీ కార్యాలయం ముట్టడిస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పటికే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా సామాన్య ప్రజలు కూడా ఈ బస్ పాస్ వల్ల కూడా ఉద్యోగులు కావచ్చు, అటు కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, ఇప్పుడు అనేక అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. దీన్ని ఎట్లా ఖండిస్తారు? బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణ ప్రజల్ని పీడించుకొని ఉంటున్నారు. అంతేకాకుండా విద్యా శాఖ మంత్రిని కూడా నియమించారు. ఈ రోజు మళ్ళీ విద్యార్థుల పైన భారం మోస్తారు. భారం మోపేలకై ఈ రోజు బస్ ఛార్జీలను పెంచడము, వాళ్ళని చదువుకు దూరం చేయడము, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక వచ్చి వాళ్ళు చదువుకుంటుంటే కనీసం స్కాలర్షిప్లు రిలీజ్ చేయరు. ఈ రోజు బస్ ఛార్జీలను కూడా పెంచి ఏ రకంగా అయితే వాళ్ళ పథకాలు అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజల మీద భారం మోపడం, ముఖ్యంగా విద్యార్థుల మీద, చదువుకునే బీద విద్యార్థుల మీద ఇది భారం పడుతుంది. కాబట్టి రేపు ఈ విద్యార్థులు, రేపు తెలంగాణ భవిష్యత్తు ఖచ్చితంగా మీ భవిష్యత్తు గల్లంత అవుతుంది ఈ విద్యార్థులు ఆగ్రహిస్తే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ము ఉంటే అభివృద్ధి పైన దృష్టి పెట్టు. విద్యార్థులు ఎందుకు దోచుకుంటున్నావు? విద్యార్థులపై చూసుకోవచ్చు. ఒక పక్క ఆ అక్రమ అరెస్టుల నేపథ్యంలో కూడా విద్యార్థులు కింద పడుతున్నా కూడా పోలీసులు అలాగే తీసుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా విద్యార్థులంతా కూడా పోలీస్ స్టేషన్కి తల్లు చేస్తున్న నేపథ్యంలో మా ఉద్యమం ఆగదు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థను కూడా ఇలాంటి భ్రష్టు వర్తిస్తే మాత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.